Hi, hello, namaste. This is Boss Kunchapu. Today we are here to know about the comparison between the procedural and object-oriented programming. Late cheyakunda, let's get into the topic. Welcome to Boss Lectures. Firstly, coming to the procedural-oriented programming, the program is divided into small parts called as functions. ఈ ప్రొసీజర్లో ప్రోగ్రామ్ అనేది మనకు స్మాల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ స్మాల్ పార్ట్స్నే ఏమంటున్నాము, ఫంక్షన్స్ అంటున్నాం. మరి ప్రోగ్రామ్ ఏంటి, ఫంక్షన్స్గా డివైడ్ అవ్వడం ఏంటి, డౌట్ కదా. క్లియర్గా చెప్పాలి అని అంటే ప్రోగ్రామ్కి మనం డెఫినేషన్ చూసినట్లయితే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకుంటాం. మరి ఫంక్షన్స్కి డెఫినేషన్ వచ్చేసి బ్లాక్ ఆఫ్ కోడ్. సో ప్రోగ్రాంలో మనకి 100 లైన్స్ ఉంటే అందులో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్స్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటున్నాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏం చేస్తుంది ఆర్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ఏం చేస్తుంది అని అంటే ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు. అందుకే మనకు ప్రొసీజరల్లో ఫంక్షన్స్గా డివైడ్ అవుతుంది ఒక ప్రోగ్రామ్ అనేది. అదే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద ప్రోగ్రామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. సో ప్రొసీజరల్లో ఫంక్షన్స్గా డివైడ్ అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనకి ఆబ్జెక్ట్స్ లాగా ప్రోగ్రామ్ అనేది డివైడ్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఇన్డెప్త్గా మనకు అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అండ్ దెన్ సెకండ్ పాయింట్, there is no access specifiers in procedural programming. So coming to the access specifier definition, these are the keywords that determines the visibility and accessibility of classes, methods and variables. సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ని మనము ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అని అంటే క్లాసెస్లో యూస్ చేయొచ్చు, మెథడ్స్కి యూస్ చేయొచ్చు అండ్ వేరియబుల్స్కి కూడా మనము ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ని యూస్ చేస్తాం. మరి ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే మనకి 3 కీవర్డ్స్ని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్లీ డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అండ్ పబ్లిక్. మరి ఇవి చేసే వర్క్ ఏంటి అని అంటే యాక్సెసిబిలిటీ ఎంతవరకు మనకి యాక్సెస్ ఇస్తుంది అనేది ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేటివి మనకి చెప్తాయి అన్నమాట. సో కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇట్ హ్యాస్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ లైక్ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఎక్సెట్రా. సో ప్రొసీజరల్లో మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేటివి అలో చేయదు. సో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో అలో ఉందా అని అంటే సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేటివి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనకి యూస్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, యాడింగ్ న్యూ డేటా అండ్ ఫంక్షన్స్ ఈజ్ నాట్ ఈజీ. సో ప్రొసీజరల్లో మనకి ఏదైనా న్యూ డేటాని ఆర్ ఏదైనా న్యూ ఫంక్షన్స్ యాడ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. అండ్ దెన్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, యాడింగ్ ఏ న్యూ డేటా అండ్ ఫంక్షన్స్ ఈజ్ ఈజీ. సో ఇక్కడ మనము న్యూ డేటా అండ్ న్యూ ఫంక్షన్స్ని ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఈజీగా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ వే ఆఫ్ హైడింగ్ డేటా. సో ఇట్ ఈజ్ లెస్ సెక్యూర్. సో ఎప్పుడైతే మనము డేటాని హైడ్ చేసే ఫెసిలిటీ ఉంటుందో అప్పుడు మనకేమవుతుంది అని అంటే సెక్యూరిటీ హైగా ఉంటుంది. మరి అలాంటి ఫీచర్ అనేది మనకి ప్రొసీజరల్ ప్రోగ్రాంలో లేనందువల్ల సెక్యూరిటీ అనేది లెస్గా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ విషయానికి వస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రొవైడ్స్ డేటా హైడింగ్, సో ఇట్ ఈజ్ మోర్ సెక్యూర్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి డేటా హైడింగ్ అనేది జరుగుతుంది. మరి అది ఏ విధంగా జరుగుతుంది అని అంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ ద్వారా మనకి ఈ హైడింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా డేటా అనేది హైడ్ అవ్వడం వల్ల సెక్యూరిటీ లెవెల్ అనేది హైలో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ పాయింట్, ఇన్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మరి ఈ ఓవర్లోడింగ్ ద్వారా ఏమవుతుంది అని అంటే మనం ఇక్కడ మెథడ్స్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు అండ్ కన్స్ట్రక్టర్స్ని కూడా ఓవర్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ఇన్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్.
ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మెయిన్ డిఫాల్ట్ ఏంటి అని అంటే, ఇందులో ఎలాంటి కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయి అని అంటే డేటా హైడింగ్ అనేది ఇందులో జరగదు. అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా ఇందులో మనకి లేదనమాట. మరి ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ యూజ్డ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి డేటా హైడింగ్ అనేది జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్ ద్వారా మనకి డేటా హైడింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ యూజ్డ్. సో ఇన్హెరిటెన్స్ ద్వారా మనకి కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కోడ్ని మనము ప్రతిసారి డూప్లికేషన్ అనేది చేయకుండా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ద ఫంక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డేటా. సో ఇక్కడ మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లోకి వచ్చినాము అని అంటే ద ఫంక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డేటా. ఇక్కడ ఫంక్షన్ అనేది డేటా కంటే కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి వచ్చినాము అని అంటే సో ఫంక్షన్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము అంటే డేటాకి ఇస్తామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అన్రియల్ వరల్డ్. సో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనేది రియల్ వరల్డ్లో లేని థింగ్స్ పైన ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రియల్ వరల్డ్. సో రియల్ వరల్డ్లో ఏవైతే థింగ్స్ ఎగ్జిస్టింగ్గా ఉంటాయో వాటిపైన మనకి ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ మీడియం సైజ్డ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని ఆర్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసుకోవచ్చు అని అంటే ఓన్లీ మీడియం సైజ్డ్ ప్రోగ్రామ్స్ మాత్రమే మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్నైనా కూడా మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకొని డెవలప్ అనేది చేయొచ్చు అనమాట. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ యూజెస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రొసీజర్ అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో ఎలాంటి కాన్సెప్ట్ ఉంది అని అంటే ప్రొసీజర్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అనేది ప్రొసీజర్ పైన జరుగుతుందన్నమాట. దెన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజెస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో చూసుకున్నట్లయితే డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఉందన్నమాట. డేటా అబ్స్ట్రాక్షన్ డిఫైన్స్ దట్ ఇట్ హైడ్స్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, కోడ్ రీయూజబిలిటీ ఆబ్సెంట్ ఇన్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. సో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మనకి కోడ్ రీయూజబిలిటీ అనేది జరగదన్నమాట. నేను కోడ్ రీయూజబిలిటీ ప్రజెంట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. సో అది కూడా ఏ కాన్సెప్ట్ ఉండడం వల్ల మనకి కోడ్ రీయూజబిలిటీ జరుగుతుంది అని అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉండడం వల్ల మనకి కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. మరి ఆ కోడ్ రీయూజబిలిటీ అనేది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అని అంటే సో అక్కడ మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది లేదు. అందుకోసమనే అక్కడ ఆబ్సెంట్లో ఉంది, ఇక్కడ ప్రజెంట్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ని ఏ లాంగ్వేజెస్ ఫాలో అవుతున్నాయి అని అంటే సి, ఫోటాన్, పాస్కల్, బేసిక్ ఎక్సెట్రా. దెన్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్, ఏ లాంగ్వేజెస్ ఫాలో అవుతున్నాయి అని అంటే C++, C#, జావా, పైథాన్ ఎక్సెట్రా. సో ఈ లాంగ్వేజెస్ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాయి అన్నమాట. So I hope you all understand the concept. So this is all about the comparison between the procedural and object oriented programming. So if you have any doubts, please comment on comment section. If you like the video and don't want to miss, please subscribe to this channel. Appati varaku stay tuned to Boss Lectures channel. This is Boss Kunchapu signing off. And don't forget to like, share and subscribe. Thank you.